సంగతికి స్వాగతం. మనసు దోచే శ్రీశైలం, ప్రకృతి సోయగాలు నింపుకున్న పాపికొండలు, మైమరపించే కుంటాల జలపాతం, కొల్లేటి అందాలు ఓవైపు, సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ కోట వైభవం, చార్మినార్ చరిత్ర, 1000 స్తంభాల గుడి వంటి చారిత్రక ఘట్టాలకు సాక్ష్యాలు మరోవైపు, తిరుపతి వెంకన్న స్తోత్రాలు, దక్షిణ కాశీ వేములవాడ రాజన్న, అరసవెల్లిలోని సూర్య దేవాలయం, సరస్వతి నిలయం బాసర వంటి పుణ్యక్షేత్రాలు, ఇలా అన్నింటిలోనూ మన రాష్ట్రం విశేషంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. వీటితో పాటు ప్రపంచ పారిశ్రామికవేత్తలు సైతం మన రాజధాని వైపు దృష్టి సారించేలా హైటెక్ సిటీ, ఇండియన్ బిజినెస్ స్కూల్, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి వ్యాపార కేంద్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇవన్నీ చూడాలంటే మన రాష్ట్రానికి రావాల్సిందే. అందుకేనేమో ప్రణాళికా సంఘం 12వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రానికి పెద్దపీటే వేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. సముద్రపు అలలు, కృష్ణమ్మ హోయలు, గోదారమ్మ పరవళ్లు, ప్రశాంతమైన సుందరమైన ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణం, ఇది క్లుప్తంగా చెప్పాలంటే మన రాష్ట్ర పర్యాటక సౌందర్యం. భారతదేశంలో ఉన్న అత్యంత రమణీయమైన పర్యాటక ప్రాంతాల్లో మన రాష్ట్రము ఒకటి. హస్తకళల నైపుణ్యం, సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు మన రాష్ట్రం. అందుకే మన దేశ నలుమూలల నుంచే కాక ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఉంటారు. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విభిన్నతలు, వాటన్నింటి సమాహారం మన రాష్ట్ర పర్యాటక సౌందర్యం. అన్ని ప్రత్యేకతల గమ్యస్థానం. ఆసక్తికరమైన భిన్న సంస్కృతులను ఒకే చోట అందించే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశే. ఆచారాలు, సంస్కృతి, అద్భుతమైన చేతివృత్తుల కళా నైపుణ్యాలు, మనసు దోచే సుందర పర్యాటక ప్రాంతాలు, ఐటీ నాయకత్వం, ఆధునికతలు, ఆధ్యాత్మికత, ఇలా అనేక విలక్షణతల చిరునామా మన రాష్ట్రం. మదిని దోచే సాగర తీరాలు, పర్వత శ్రేణులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పురాతన దేవాలయాలు, నదీ పరివాహకాలు, జలపాతాలు, బౌద్ధ రామాలు, కొండపల్లి బొమ్మల వంటి కళాఖండాలు, ఇలా మరెన్నో హంగులు రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాయి. ముఖ్యంగా నవంబర్ నుంచి జనవరి మధ్యకాలంలో ఇక్కడ పర్యాటకుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్కి 2010 నాటికే సాలీనా పర్యాటకుల తాకిడి 15,70,00,000 దాటింది. వీరికి 3,22,825 మంది అంతర్జాతీయ పర్యాటకులు అదనం. కీలకమైన ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ కంటే వెనక స్థానంలోనే నిలిచాయి. దాన్ని బట్టి చూసినా మన పర్యాటకం జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో తిరుపతి, హైదరాబాద్, విశాఖ, పుట్టపర్తిలనే కాక మిగిలిన ప్రాంతాలపైన దృష్టి సారించడం మెరుగైన ఫలితాల్ని ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పర్యాటకం, గ్రామీణ పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, సాహసయాత్రలు, సురక్షితమైన పర్యాటకం వంటి రకరకాల కొత్త పద్ధతులు సందడి చేయటం ప్రారంభించాయి. శ్రీకాకుళం అరసవెల్లి సూర్య దేవాలయం నుంచి ఆదిలాబాద్ బాసర వరకు
పాపికొండల నుంచి కుంటాల జలపాతం వరకు ఒకటేమిటి, చూసినోళ్లకి చూసినన్ని ఆహ్లాదకరమైన ప్రాంతాలు కనువిందు చేయడం ప్రారంభించాయి. యాగంటి, యాదగిరిగుట్ట, వేములవాడ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. వరంగల్ రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, అనంతపురం మహానంది, ఆలంపూర్ జోగులాంబ దేవాలయం, గద్వాల్ గుడి, అమరావతి, అహోబిలం, శ్రీకాళహస్తి, సింహాచలం దేవస్థానాలకు రద్దీ పెరిగింది. భక్తి భావనకు ఆటవిడుపు తోడై పర్యాటకానికి కొత్త ఊపు తెచ్చింది. హిమగిరులను తలపించే హార్స్లీ హిల్స్, విశాఖ అరకు, అనంతగిరి కొండలు తిరుగులేని వేసవి విడిది కేంద్రాలుగా ఎదిగాయి. కైలాసకోన, ఎత్తి తపోతలం, కుంటాల జలపాతాలు చూడగానే భూలోక స్వర్గంలో విహరించేలా చేస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్, కృష్ణా జిల్లా కొండపల్లి కొయ్యబొమ్మల గురించి వేరే చెప్పక్కర్లేదు. తరతరాల వారధులుగా సాంస్కృతిక రాయబారం చేస్తున్న ఆ బొమ్మలు చెప్పే ఊసులు జనం అడుగుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆ జాబితాను చదువుకుంటూ పోతే ఆదిలాబాద్ బాసర, గండికోట, విజయవాడ భవానీ ఐలాండ్, విశాఖ జూ పార్క్, తైడా, సూర్యలంక, డోర్నాల, ఓర్వకల్లు, బేలం గుహలు ఇలా మరెన్నో పర్యాటక అందాలు. ఇన్ని సొగసుల్ని దాచుకుని ఏం లాభం? ఇప్పటికీ చాలా పర్యాటక ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవనే చెప్పుకోవాలి. కనీసం రవాణా సౌకర్యం కూడా లేక చాలా ప్రదేశాలు మరుగున పడుతున్నాయి. మౌలిక వసతుల కల్పన మెరుగుపరిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కేంద్ర పర్యాటక శాఖ దీనిపై దృష్టి పెట్టింది. IL&FS ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తో సర్వే జరిపింది. ఆ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి పర్యాటక అభివృద్ధి కోసం కొన్ని సూచనలు చేసింది. రాష్ట్రాన్ని 4 టూరిజం సర్క్యూట్స్ గా విభజించింది. ఈ నివేదికను పరిశీలించిన కేంద్రం పర్యాటక అభివృద్ధికి ఆమోదముద్ర వేసింది. 12వ పంచవర్ష ప్రణాళికలో వీటి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో రాష్ట్రం ప్రైవేటు రంగంతో కలిసి ఈ ప్రాజెక్టులను చేపట్టనుంది. నిజంగా అవన్నీ కార్యరూపం దాల్చితే రాష్ట్ర పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.